ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జేవిఎస్. తిరుమల భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఉచిత టోకెన్లు విడుదల చేస్తున్నారు. ఆ యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ఈ 10 రోజులకు మొత్తం 4,23,500 ఉచిత ఉత్తర ద్వార దర్శనం టోకెన్లను ఇస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం ఫ్రీ టోకెన్స్ ఇచ్చు ప్రదేశాలు: తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణువాసం, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, జీవకోన హై స్కూల్, బైరాగి పట్టెడలో రామానాయుడు హై స్కూల్, ఎంఆర్ పల్లెలోని జిల్లా పరిషత్ హై స్కూల్. ఈ 9 కేంద్రాలలో 90 కౌంటర్లు ఓపెన్ చేసి ఈ 4,23,500 ఉచిత ఉత్తర ద్వార దర్శనం టోకెన్లను ఇస్తున్నారు. దీని కారణంగా డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఇచ్చే ఎస్ఎస్డి ఫ్రీ టోకెన్స్ రద్దు చేయడమైనది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అనగా డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఎస్ఎస్డి టోకెన్స్ రద్దు చేయడమైనది. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23వ తేదీ శనివారం రోజు తెల్లవారు 1:45 ఉత్తర ద్వారం దర్శనం ప్రారంభం. ఈ ఉత్తర ద్వార దర్శనాలు 10 రోజుల పాటు అనగా డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలు 10 రోజులు కూడా విఐపీలు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమిత సంఖ్యలో దర్శనాలు అనుమతి. ఈ 10 రోజులు కూడా విఐపీలు ఇచ్చే విఐపీ లెటర్స్ స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.